స్టార్టింగ్ లోనే ఫినిష్ ఇంకా యాండీ అనే ఇద్దరు కనిపిస్తారు. వాళ్ళు ఇప్పుడు భయంకరమైన అడవిలోకి ఒక అడవి పందిని వేటాడడానికి వస్తారు. అడవి పంది అంటే ఇలాంటి పంది కాదు, ఇది మాన్స్టర్ లా ఉంటుంది. ఊర్లోకి వచ్చి ఊర్లో ఉన్న జనాన్ని ఇబ్బంది పెడుతూ మొత్తాన్ని నాశనం చేస్తుంది అని ప్రజలు కూడా భయంగా బతుకుతూ ఉంటారు. అందుకే ఫినిష్ ఎలాగైనా సరే ఈ అడవి పందిని ఈ రోజు వేటాడాల్సిందే అనుకుంటాడు. అలా అడవిలోకి రాగానే ముందు వాళ్ళకి ఆ పెద్ద అడవి పంది కనిపిస్తుంది. అప్పుడే యాండీ ఒకసారి ఆలోచించకూడదు, అది చూడు ఎంత భయంకరంగా ఉందో, దాన్ని చూస్తేనే సుస్సు వస్తుంది అంటాడు. కానీ ఫినిష్ మాత్రం ఊళ్ళో అందరూ నన్ను ఒక వీరుడు అనుకుంటారు, నేను ఇప్పుడు ఈ అడవి పందిని చూసి భయపడి పారిపోతే ఇక నుంచి నన్ను జఫ్ఫా అని పిలుస్తా పలుకు అంటారు. అందుకే నేను దీంతో పోరాడాలని తన ఆయుధాన్ని తీసుకొని సరాసరి ఆ అడవి పందిపై అటాక్ చేయడానికి దూకుతాడు. కానీ అది ఉన్నది ఒక కొండంతా, మనోడు ఒక చీమంతా. దానివల్ల తన అటాక్ దానికి చీమ కుట్టినట్టు కూడా అవ్వదు. అలా తను కింద పడిపోతాడు. యాండీ కూడా ఫినిష్ కి హెల్ప్ చేయడం కోసం తన ఆయుధాన్ని తీసుకొని అడవి పందిపై అటాక్ చేయడానికి వెళ్లి దాని ముక్కులో ఆయుధంతో గుచ్చుతాడు. దాంతో పడుకున్న అడవి పంది కాస్త మెలకువలోకి వస్తుంది. దానికి రెక్కలు కూడా ఉంటాయి. దాంతో వెంటనే యాండీ పై అటాక్ చేయడానికి వస్తుంది. కానీ మధ్యలో ఫినిష్ వచ్చి అడవి పందిని ఆపడం కోసం తన శక్తిని మొత్తం ఉపయోగిస్తాడు. అయినా దాన్ని ఆపలేకపోతాడు. అప్పుడు అడవి పంది చిన్నగా ఇలా పైకి అనగానే ఫినిష్ గాల్లో చాలా దూరం ఎగిరిపోతాడు. తిరిగి మళ్ళీ అడవి పంది పైనే పడతాడు. అప్పుడే యాండీ దాన్ని కంట్రోల్ చేయడం కోసం ఒక తాడుని ఫినిష్ దగ్గరికి విసురుతాడు. ఫినిష్ ఆ తాడుని తీసుకొని ఆ అడవి పందిని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ దానికి ఉన్న రెక్కల సహాయంతో ఆ అడవి పంది గాల్లోకి ఎగురుతుంది. ఇదే మంచి సమయం అని మనోడు తెలివిగా ఆలోచించి 2 రెక్కలకి తాడు తగిలించి దాన్ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. దాంతో అడవి పంది ఫినిష్ కంట్రోల్ లోకి వస్తుంది. అలాగే సరాసరి అది ఊరి మీద వెళ్లి పడిపోతుంది. అంత పెద్ద మాన్స్టర్ ని ఫినిష్ కంట్రోల్ చేయడం చూసి అక్కడ ఉన్న ఊరి వాళ్ళందరూ పందివీరుడు కుమారవర్మకి కాదు, పందివీరుడు ఫినిష్ కి జై అంటూ జై కొడుతూ ఉంటారు. అక్కడ ఉన్న జనంలోనే బాబా యాగా అనే ఒక మంత్రగత్తె కూడా మనకు కనిపిస్తుంది. తను ఫినిష్ దగ్గరికి వచ్చి, నువ్వు చాలా మోతివేరు అంటున్నారే, కాకపోతే నాకు అలా అనిపించడం లేదు. నువ్వు నిజంగానే పెద్ద తోపు అయితే మా ఇంటి పక్కన ఒక పెద్ద బండరాయి నీటిని ఆపుతుంది. నువ్వు ఆ బండరాయిని తీసి చూపించు, అప్పుడు నమ్ముతా నువ్వు పెద్ద మోతవారి అని అంటుంది. దానికి ఫినిష్, చూడు పాప, నేను పెద్ద వాటితోనే యుద్ధాలు చేసి గెలిచాను. ఆ రాయిని పక్కకు తీయడం నాకు పెద్ద పని కాదు. నువ్వు నా గురించి తెలుసుకోకుండా వచ్చావు అంటాడు. కానీ బాబా యాగా మాత్రం, నువ్వు చాలా కథలు చెప్తావు కానీ నేను నమ్మనుగా, నేను ఏదైనా నా కళ్ళతోటి చూస్తేనే నమ్ముతాను. ఆ మాట విని అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుకుంటారు. దాంతో మనోడికి పిచ్చ కోపం వస్తుంది. ఆ కోపంతోనే అక్కడ నుంచి ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చినా కూడా నేను అంత పెద్ద అడవి పందిపై యుద్ధం చేసి ప్రజల్ని కాపాడితే ప్రజలు నా గురించి పొగడ్డం మానేసి దాని మాటలు విని అందరూ నవ్వుతారా, మరోసారి ఒక పెద్ద ప్రమాదం నుంచి అందరిని కాపాడాలి, అప్పుడు నా గురించి పొగుడుతారు అనుకుంటాడు. అప్పుడే యాండీ అంటాడు, నేను ఒక ఐడియా నీకు ఇవ్వనా, పక్కన ఉన్న కోటలో ఒక రాక్షసుడు ఉన్నాడని అందరూ నమ్ముతారు. ఆ రాక్షసుడు అందమైన అమ్మాయిని బంధించి ఉంచాడంట. ఆ అమ్మాయి ఒక రాజకుమారంట. నువ్వు వెళ్లి ఆ రాక్షసుని చంపి ఆ అమ్మాయిని కాపాడావంటే అందరూ నీ వీరత్వానికి సలాం కొడతారు అంటాడు. అది వినగానే ఫినిష్ కూడా ఇదేదో బాగుందే, నేను తప్పకుండా ఆ రాక్షసుని ఓడిస్తాను అనుకుంటాడు. ఇక అనుకున్న వెంటనే రాత్రికి యాండీ ఫినిష్ ఇద్దరు ఆ టవర్ దగ్గరికి వస్తారు. దూరం నుంచి ఆ టవర్ ని చూస్తే వీళ్ళకంటే ముందే కొంతమంది యోధులు అక్కడ నిలబడి కనిపిస్తారు. ఎవ్వరికి చెప్పకుండా ఆ టవర్ కు ఉన్న కిటికీ ద్వారా లోపలికి వెళ్లిపోతాడు. లోపలికి రాగానే తన ముందు అందమైన రాజకుమారి కనిపిస్తుంది. రాజకుమారి క్యాజువల్ గా మనోడితో మాట్లాడుతూ, నువ్వు కూడా ఇక్కడ చావడానికి వచ్చావా అంటుంది. కానీ ఫినిష్ మాత్రం, చావడానికి కాదు తల్లి, నిన్ను కాపాడడానికి వచ్చాను అంటాడు. ఆ మాట వినగానే రాజకుమారి పరిగెట్టుకుంటూ లోపలికి వెళ్లిపోతుంది. అప్పుడే ఫినిష్ వెళ్లి రాజకుమారి చెయ్యి పట్టుకొని ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ తను మాత్రం చెయ్యిని విడిపించుకొని పిల్లర్ చాటుకు వెళ్లిపోతుంది. అలా రాజకుమారి వైపు చూస్తూ ఉంటే వెనుక నుంచి ఒక పాము వచ్చి ఫినిష్ పై అటాక్ చేస్తుంది. కానీ మనోడు దాని నుంచి తప్పించుకొని ఆ పాముతో ఫైట్ చేస్తాడు. నిజానికి ఆ పాము నిజమైంది కాదు, రాజకుమారిని తీసుకువచ్చిన రాక్షసుడి తోక అయి ఉంటుంది. అలా రాక్షసుడికి ఫినిష్ కి మధ్య అదిరిపోయే ఫైట్ జరుగుతుంది. ఫినిష్ చివరికి ఆ పాముని పట్టుకొని దాని నోట్లో చేయి పెట్టి చీల్చబోతూ ఉంటాడు. కానీ అప్పుడే ఆ పాము విషాన్ని ఫినిష్ కళ్ళపై అటాక్ చేస్తుంది. దాంతో తన కళ్ళు అస్సలు కనిపించవు. అయినా కూడా చాలా కష్టం మీద మళ్ళీ ఆయుధాన్ని చేతిలో పట్టుకొని నాన్ స్టాప్ గా అటాక్ చేస్తాడు. కానీ ఆలోపే ఆ రాక్షసుడు వెళ్లిపోయి ఉంటాడు.
కానీ మనోడు ముందర ఉన్నాడు అనుకొని కళ్ళు కనపడక దేన్ని పడితే దానిపై అటాక్ చేస్తాడు. దాంతో ఆ టవర్ కూడా కూలిపోతుంది. బయట పడుకున్న యోధులు మొత్తం ఆ సౌండ్ విని మెలకువలోకి వస్తారు. వెంటనే యోధులు మొత్తం కూలిపోయిన టవర్ దగ్గరికి వచ్చి అక్కడ యువరాణి కోసం వెతుకుతూ ఉంటారు. అక్కడ యువరాణి కనిపించదు. కానీ శిథిలాల కింద పడి ఉన్న ఫినిష్ కనిపిస్తాడు. యాండీ వెళ్లి తనని పైకి లేపితే అప్పుడే తనకి అర్థమవుతుంది ఫినిష్ 2 కళ్ళు పోయాయి అని. వెంటనే యాండీ ఫినిష్ ని తీసుకొని ఇంటికి వస్తాడు. తన కళ్ళు పోయాయని ఫినిష్ చాలా కోపంగా ఉంటాడు. అలాగే తన బాధను చూసి యాండీ కూడా ఫీల్ అవుతాడు. ఎలాగైనా సరే ఫినిష్ కి హెల్ప్ చేయాలని బాబా యాగా దగ్గరికి వెళ్తాడు. ఇప్పటి వరకు జరిగింది మొత్తం బాబా యాగాకి చెప్తాడు. కానీ తనకి హెల్ప్ చేయడానికి బాబా యాగా ఒప్పుకోదు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు హెల్ప్ చేయమని అడిగితే చిపో అని మనోడు వెళ్ళిపోయాడు కదా, ఇప్పుడు నేనెలా హెల్ప్ చేస్తాను అంటుంది. ఈ విషయం ఫినిష్ కి కూడా తెలియగానే తను కూడా చాలా బాధపడతాడు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. చాలా కష్టం మీద తన లైఫ్ ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. యాండీ కూడా తన దగ్గరికి రావడం మానేస్తాడు. ఏం చేసుకోవాలన్నా కళ్ళు లేని తను అతి కష్టం మీద చేసుకుంటూ ఉంటాడు. ఒకరోజు యాండీ మళ్ళీ ఫినిష్ ఇంటి దగ్గరికి వస్తాడు. కానీ ఇప్పుడు ఫినిష్ కోపంతో నీకు చేయడానికి ఇక్కడ ఏ పని లేదు, వేరే ఎక్కడైనా పని చూసుకో అంటాడు. ఆ మాట విని యాండీ బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా బాధగా కూర్చొని ఉన్నప్పుడే బాబా యాగా తన దగ్గరికి వచ్చి తన దగ్గర ఉన్న పళ్ళని ఫినిష్ కి ఇస్తుంది. అలా ఇద్దరు కొంతసేపు అక్కడే ఉంటారు. ఇంకా ఏదో మాట్లాడుకుంటారు. అనే లోపే కొంతమంది దొంగలు ఊరిపై అటాక్ చేసి ఇష్టం వచ్చినట్టు అందరిని కొడుతూ ఉంటారు. ఫినిష్ అక్కడే ఉంటాడు. తనకి కళ్ళు కనిపించవు. కానీ ప్రజలు ఎంత బాధపడుతున్నారు అనేది అర్పులతోనే వింటాడు. కొంతసేపటి తర్వాత ఆ దొంగలు ఫినిష్ పై కూడా అటాక్ చేయడానికి వస్తారు. తనకి కళ్ళు మాత్రమే కనిపించవు. తన దగ్గరికి వచ్చిన వాడిని అంత తేలిగ్గా విడిచిపెట్టాడు. పిచ్చ కొట్టుడు కొడతాడు వాళ్ళని. దొంగలకి ఏమీ అర్థం కాదు. వీడికి కళ్ళు కనిపించకుండా రఫ్ ఆడిస్తున్నాడు అనుకుంటారు. కానీ ఆ దొంగలు అందరూ ఒకేసారి వచ్చి వెనక నుంచి ఫినిష్ పై అటాక్ చేస్తారు. దాంతో తను అక్కడే కింద పడిపోతాడు. అలా కింద పడ్డవాడు కొంతసేపటి తర్వాత కళ్ళు తెరిస్తే తను ఒక పడవలో ఉంటాడు. తనతో పాటు బాబా యాగా ఇంకా చాలా మంది ఆ ఊరికి సంబంధించిన వాళ్ళు కూడా ఉంటారు. అందరినీ నార్మల్ గా వదిలేస్తారు. కానీ తనని మాత్రం బంధించి ఉంటారు. ఎందుకంటే కళ్ళు లేకపోయినా అక్కడ రఫ్ ఆడించాడు కదా, ఊరికే వీడిని వదిలేయకూడదని బంధించి ఉంటారు. ఇదే షిప్ లో యాండీ కూడా ఉంటాడు. తను దర్జాగా తిరుగుతూ ఉంటాడు. అప్పుడే అక్కడ ఉన్న వాళ్ళు నువ్వెలా ఇంత దర్జాగా ఈ నా కొడుకులతో తిరుగుతున్నావు అంటారు. అప్పుడు యాండీ నేను వాళ్ళని నమ్మించాను, నేను కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను అని, అందుకే నన్ను ఫ్రీగా వదిలేశారు, మీరు ఎదురు తిరిగారు కాబట్టి బొక్కలో వేశారు అంటాడు. ఇప్పుడు యాండీ చేతిలో బంగారంతో మెరిసిపోతున్న ఒక వస్తువు ఉంటుంది. దాన్ని ఆ దొంగల దగ్గర నుంచి దొబ్బేసి ఉంటాడు. అప్పుడే యాండీ దీన్ని బయటికి వెళ్ళిన తర్వాత అమ్ముకుంటే మస్తు పైసలు వస్తాయని తన చేతిలో ఉన్న దాంతో ఆ గోల్డ్ పై గీస్తూ ఉంటాడు. అప్పుడే ఆ వస్తువు లోపల ఉన్న జిన్ బయటికి వచ్చి నీ కోరిక ఏంటి అంటాడు. దాంతో వీళ్ళందరూ భయపడతారు. కళ్ళు లేని మనోడికి అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు. ఆ సౌండ్ విని పైనుంచి ఒక దొంగ కిందికి వస్తాడు. కానీ జిన్ అక్కడికి వెళ్లి వాడిని ఒక్క దెబ్బతో పైకి పంపించేస్తాడు. మళ్ళీ యాండీ దగ్గరికి వచ్చి ఇప్పుడు చెప్పు నీ కోరిక ఏంటి, నేను తీరుస్తాను అంటాడు. కానీ భయంతో ఉన్న యాండీ నా కోరిక ఏమీ లేదు, నువ్వు తిరిగి మళ్ళీ లోపలికి వెళ్ళిపో అంటాడు. దాంతో ఆ వస్తువు లోపలికి జిన్ తిరిగి వెళ్ళిపోతాడు. అప్పుడే ఒక దొంగ కిందికి వచ్చి యాండీ గొంతుపై కత్తి పెట్టి తన వస్తువుని తాను మళ్ళీ రిటర్న్ తీసుకొని వెళ్ళిపోతాడు. అలా కొన్ని రోజులు ప్రయాణం చేసిన తర్వాత ఆ పడవ అరేబియాకి వస్తుంది. ఇప్పటి వరకు ఊరిపై అటాక్ చేసి బందీలుగా తీసుకొచ్చిన వాళ్ళని బంధించి అక్కడ గులాములుగా అమ్మేస్తుంటారు. అలా అమ్ముతున్న వాళ్ళ దగ్గరికి ఒక వ్యక్తి గుర్రంపై వచ్చి బాబా యాగాని ఫినిష్ ని యాండీని కొనుక్కొని తనతో పాటు తీసుకువెళ్తాడు. కొంత దూరం వచ్చాక వాళ్ళ ముందు ఉన్న ఆ కోటను చూసి యాండీ వాళ్ళు ఆశ్చర్యపోతారు. లోపలికి రాగానే అక్కడ రోబోట్స్ కూడా పనిచేస్తూ ఉంటాయి. ఇది చాలా పాతకాలం, ఇప్పుడు రోబోట్స్ ఏంటని వీళ్ళందరూ ఆశ్చర్యంగా ఉంటే అప్పుడే వాళ్ళని కొనుక్కొచ్చిన వ్యక్తి తన మాస్క్ ని తీసి యాండీ వాళ్ళతో అంటాడు, నేను ఒక సైంటిస్ట్ ని, ఇక్కడ ఉన్న అన్ని రోబోట్సే, వాటిని నేనే తయారు చేశాను అంటాడు. ఇవే కాకుండా ఇంకా చాలా తయారు చేశాను, రాబోయే రోజుల్లో మనుషులకి కష్టం లేకుండా అన్ని రోబోట్సే చేస్తాయి అంటాడు. అలాగే ఫినిష్ తన గురించి మొత్తం చెప్తాడు. అప్పుడే ఆ వ్యక్తి విన్నాను నీ గురించి బాబా యాగా గురించి చాలా విషయాలే విన్నాను అంటాడు. నిజానికి ఈ వ్యక్తి బందీలుగా ఉన్న వాళ్ళని కొనుక్కొని వాళ్ళని నార్మల్ గా వదిలేస్తూ ఉంటాడు. అప్పుడే ఆ వ్యక్తి తన రోబోట్స్ ని పిలిచి వాళ్ళందరికీ ఫుడ్ పెడతాడు. ఇతని పేరు అండ్రిఫ్. ఆ రోబోట్స్ మొత్తం పనిచేయడం చూసి బాబా యాగా వాళ్ళు ఆశ్చర్యపోతారు. అప్పుడే అండ్రిఫ్ అంటాడు, ఇదంతా చూసి ఏదో మాయో మంత్రమో అనుకోకండి, గడిచిన 500 సంవత్సరాల నుంచి నేను ఇదే పనిని చేస్తున్నాను అంటాడు. ఆ మాట
వినగానే బాబా యాగా ఆశ్చర్యపోతుంది. 500 సంవత్సరాల నుంచి మీరెలా ప్రాణాలతో ఉన్నారు, ప్రాణాలతో ఉన్నా కూడా ముసలితనం రాకుండా ఎలా ఉన్నారు అంటుంది. దానికి అండ్రిఫ్, నేను ఒక సిరప్ ని తయారు చేశాను, దాన్ని తాగితే మనకు వయసే పెరగదు, చావే రాదు అంటాడు. తర్వాత అండ్రిఫ్ తన ల్యాబ్ ని వాళ్ళకి చూపిస్తాడు. అక్కడ ఉన్న అన్నిటిని చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. అలాగే ఫినిష్ అండ్రిఫ్ తో అంటాడు, నువ్వు ఈ కెమికల్స్ మొత్తం ఎలా తయారు చేస్తున్నావు, ఒకవేళ నేను వీటిని తాగితే నా కళ్ళు తిరిగి వస్తాయా అంటాడు. అండ్రిఫ్ మాత్రం అలా అయితే జరగదు, కానీ ఇంకో ఐడియా నాతో ఉంది అని తను తయారు చేసిన అద్భుతమైన కళ్ళజోడిని మనోడికి పెడతాడు. దాంతో తనకి మొత్తం కనిపిస్తూ ఉంటాయి. ఫినిష్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే అండ్రిఫ్ అంటాడు, టెక్నాలజీని మనం పెంచుకోవాలి, అంతేగాని మాయలు మంత్రాలని మనం పూర్తిగా అంతం చేయాలి. అవి ఉంటే మనిషి మనుగడ చాలా కష్టం. ఆ మాయల్ని నాశనం చేయడం కోసమే నేను ఒక మిషన్ ని తయారు చేశాను అంటాడు. అలాగే ఆ గోల్డ్ కలర్ వస్తువుని ఆ దొంగల నుంచి అండ్రిఫ్ కొనుక్కుని ఉంటాడు. దాని లోపల ఉన్న జిన్ని తను చంపేయాలి అనుకుంటాడు. కానీ యాండీ వాళ్ళు మాత్రం అది చాలా ప్రమాదం, మీరు అలా చేయకండి అంటారు. కానీ అండ్రిఫ్ మాత్రం వాళ్ళ మాట ఎందుకు వింటాడు, అలా లోపలికి వెళ్లి జిన్ని దాని నుంచి బయటకి రప్పించి ఆ మిషన్ ని ఆన్ చేస్తాడు. అలా అందరూ చూస్తూ ఉండగానే ఆ మిషన్ జిన్ని తన లోపలికి లాగేసుకుంటుంది. చూశారుగా, నేను తయారు చేసిన నా మిషన్ మంత్రాలు లేవు, మాయలు లేవు, ఇక రాబోయే రోజుల్లో మొత్తం టెక్నాలజీ ఉంటుంది అంటాడు. రాత్రికి అండ్రిఫ్ కి తెలుస్తుంది దగ్గరలోనే రాక్షసుడు ఉన్నాడు, వాడు చాలా క్రూరమైన వాడు అని. అందుకే అండ్రిఫ్ దాన్ని పట్టుకోవాలి అనుకుంటాడు. ఫినిష్ కూడా దాని గురించి వినగానే, దాని తోక పాములా ఉంటుంది, తల సింహంలా ఉంటుంది, దాని వల్లే నా 2 కళ్ళు పోయాయి, దాన్ని ఎలాగైనా నేను వేటాడాలి, నన్ను కూడా నీతో పాటు తీసుకువెళ్ళు అంటాడు. కానీ అండ్రిఫ్ మాత్రం మనోన్ని ప్రమాదంలో నెట్టేయడం ఇష్టం లేక నువ్వు వద్దు అంటాడు. అయినా ఫినిష్, నువ్వు నా ప్రాణాల్ని కాపాడావు, నేను కూడా నీకు హెల్ప్ చేయనివ్వు అంటాడు. ఇక చేసేది లేక అండ్రిఫ్ కూడా తను రావడానికి ఒప్పుకుంటాడు. అలాగే ఒక డివైస్ ని ఫినిష్ కి ఇచ్చి, దీన్ని ఆ రాక్షసుడు ముందు పెడితే అది ఆటోమేటిక్ గా బందీగా అయిపోతుంది అంటాడు. అలా మార్నింగ్ అవ్వగానే వీళ్ళు ఆ రాక్షసుని పట్టుకోవడం కోసం బయలుదేరుతూ ఉంటారు. అప్పుడే అండ్రిఫ్ వాళ్ళకి ఒక స్పేస్ షిప్ ని చూపిస్తాడు. దీన్ని కూడా తనే తయారు చేసి ఉంటాడు. అలాగే దాన్ని ఎలా ఆపరేట్ చేయాలో కూడా నేర్పిస్తాడు. ఫినిష్ తన ఆయుధాన్ని తీసుకుంటే దాన్ని కూడా మోడిఫై చేసి ఉంటాడు. ఇంతవరకు తన ఆయుధం నార్మల్ గానే పనిచేసేది, ఇప్పుడు ఒక్క బటన్ నొక్కగానే తను ఇంతకు ముందు చూడని అంత అద్భుతాన్ని చేయగలదు. వాళ్ళు బయలుదేరడానికి ముందు అండ్రిఫ్ ఒక విషయాన్ని చెప్తాడు, బాగా గుర్తు పెట్టుకోండి, నాకు అది ప్రాణాలతో కావాలి అని. అలా స్పేస్ షిప్ లో ఆ రాక్షసుడు ఉన్న ప్లేస్ కి వస్తారు. అక్కడికి వచ్చి చాలా సేపు వెతికిన తర్వాత దాని అడుగు జాడలు ఫినిష్ కి కనిపిస్తాయి. దాంతో అడుగు జాడల్ని ఫాలో అయితే ఒక గుహలో ఉన్నట్టు వాళ్ళకి తెలుస్తుంది. ఆ గుహ బయట దాన్ని బంధించడానికి అండ్రిఫ్ ఇచ్చిన డివైస్ ని పెట్టి, దాన్ని చంపకూడదు, దాన్ని మనం ప్రాణాలతోనే పట్టుకోవాలని ముగ్గురు గుహ లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ మాన్స్టర్ వీళ్ళపై అటాక్ చేయడానికి వస్తే దాని నుంచి తప్పించుకొని తన చేతిలో ఉన్న ఆయుధం ద్వారా ఫినిష్ బయటికి వస్తాడు. కానీ బయటికి వచ్చేటప్పుడు ఒక చెట్టుకు తగిలి తను అక్కడే స్లో కోల్పోతాడు. అప్పుడే ఆ మాన్స్టర్ బయటికి వచ్చి కింద పడి ఉన్న ఫినిష్ దగ్గరికి వెళ్లి తనపై అటాక్ చేయడానికి చూస్తుంది. కానీ బాబా యాగా ఆ డివైస్ ని యాక్టివేట్ చేస్తుంది. దాంతో దాని లోపల నుంచి చాలా చైన్స్ బయటకు వచ్చి ఆ మాన్స్టర్ ని లోపలికి లాగేసుకుంటాయి. బాబా యాగా మళ్ళీ ఆ డివైస్ ని ఆఫ్ చేయగానే అది క్లోజ్ అయిపోతుంది. కొంతసేపటి తర్వాత ఫినిష్ కి మెలకు వస్తుంది. ముగ్గురు ఆ మాన్స్టర్ ని బంధించిన డివైస్ ని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరుతారు. చాలా దూరం కాబట్టి మధ్యలో ముగ్గురు రెస్ట్ తీసుకుంటారు. రాత్రికి అందరూ పడుకొని ఉన్నప్పుడు ఆ డివైస్ లోపల నుంచి ఒక అమ్మాయి అరుస్తున్నట్టు సౌండ్ వినిపిస్తుంది. దాంతో ఫినిష్ పైకి లేచి ఆ డివైస్ ని ఓపెన్ చేయడానికి వెళ్తాడు. కానీ బాబా యాగా తన్ని ఆపడానికి ట్రై చేస్తుంది. అందులో మాన్స్టర్ ఉంది, అది బయటికి వస్తే మనం చంపేస్తుంది అంటుంది. కానీ మనోడు తన మాట వినకుండా ఆ డివైస్ ని ఓపెన్ చేయగానే అందులో అందమైన రాజకుమారి ఉంటుంది. ఈ రాజకుమారినే తను ఇంతకు ముందు కాపాడడానికి వెళ్లి తన కళ్ళు పోగొట్టుకుంది. అప్పుడే ఫినిష్ కి అర్థమవుతుంది ఆ మాన్స్టర్ ఎవరో కాదు, ఈ అందమైన అమ్మాయే అని. అప్పుడే బాబా యాగా ఆ రాజకుమారిని బయటికి తీయడం చాలా ప్రమాదకరం అంటుంది. అయినా సరే ఫినిష్ వినడు. ఎందుకంటే ఆ అమ్మాయిని చూస్తే తనకి
తనకి బాధ అనిపిస్తుంది. అలా తన చెయ్యి ముందుకు పెట్టి తనని బయటికి లాగడానికి ట్రై చేస్తాడు. అదే టైంలో వెనక నుంచి బాబా యాగా వచ్చి ఫినిష్ ని కూడా ఆ డివైస్ లోకి తోసేసి దాన్ని క్లోజ్ చేసేస్తుంది. లోపల ఉన్న ఆ రాజకుమారి ఫినిష్ తో అంటుంది, నేను నీ చెయ్యి ఎందుకు పట్టుకోలేదంటే నా పైన ఒక శాపం ఉంది, అందుకే నేను మీ చెయ్యి పట్టుకోలేదు. ఎవరైనా నా చెయ్యి పట్టుకుంటే నేను ఆటోమేటిక్ గా మాన్స్టర్ గా మారిపోతాను. ఇప్పుడు కూడా అలాగే అవుతానని నేను నీ చెయ్యి పట్టుకోలేదు అంటుంది. నేను చెడ్డదని కాదు, నేను చాలా మంచిదాన్ని. నా మీద అటాక్ చేసే వరకు నేను ఎవ్వరి మీద అటాక్ చేయను. ఎవరైనా నా వల్ల బాధపడతారని అందరికి దూరంగా ఈ కొండల్లో వచ్చి బతుకుతున్నాను. కానీ మనుషులు ఉన్నారే, ఇక్కడ కూడా ప్రశాంతంగా నన్ను బతకనివ్వడం లేదు అంటుంది. తర్వాత ఇక్కడ అండ్రిఫ్ కనిపిస్తాడు. తను ఒక రైతు నుంచి ఒక పిల్లిని తీసుకుంటాడు. ఆ పిల్లిని చూసి ఆ రైతు చాలా బాధగా, అది నార్మల్ పిల్లే, దాన్ని తీసుకొని మీరు ఏం చేస్తారు అంటాడు. కానీ ఈ పిల్లిలో ఒక పవర్ ఉంటుంది. రాత్రి అవ్వగానే అది లైట్ లా మెరుస్తూ ఉంటుంది. అందుకే ఆ పిల్లిని తన మిషన్ ముందు ఉంచి దానిలో ఉన్న ఆ శక్తిని లాగేసుకుంటాడు. నిజానికి అండ్రిఫ్ చేసేది ఏంటంటే, ఏదైనా మాయలు ఉన్న వస్తువు గాని ప్రాణి గాని కనిపిస్తే వాటి నుంచి ఆ మాయని లాగేసి ఒక సీసాలో నింపి దాన్ని భద్రంగా దాచుకుంటాడు. లోపల ఉన్న ఫినిష్ ఇంకా రాజకుమారి ఇద్దరు ఓర చూపులు చూసుకుంటూ ప్రేమలో కూడా పడిపోతారు. బాబా యాగా మాత్రం వీళ్ళ ఇద్దరిని బంధించి అండ్రిఫ్ దగ్గరికి తీసుకువస్తూ ఉంటుంది. అలా అండ్రిఫ్ దగ్గరికి వాళ్ళని బంధించి తీసుకువస్తారు. బాబా యాగా యాండీ ఇద్దరు లోపలికి వెళ్తే లోపల అండ్రిఫ్ ఒక పక్షి నుంచి దాని శక్తిని బయటకు తీసి సీసాలో నింపి అక్కడ తను తయారు చేసిన రోబోట్స్ లో పోసి వాటిని పని చేసేలా చేస్తూ ఉంటాడు. అప్పుడే బాబా యాగాకి అర్థమవుతుంది, ఇంతవరకు అండ్రిఫ్ చెప్పింది మొత్తం అబద్ధం, వీటిని తను తయారు చేయలేదు, ఇవి కూడా మాయలతోటే నడుస్తూ ఉన్నాయి. వేరే దారిలో ఉన్న అద్భుత శక్తిని తీసుకొని ఈ రోబోట్స్ లో వేసి వీటిని పని చేసేలా చేస్తూ ఉంటాడు. వెంటనే బాబా యాగా కోపంగా అండ్రిఫ్ ముందుకు వచ్చి తనని నిలదీస్తుంది. నువ్వు అన్ని జీవుల ప్రాణాలు తీసి వాటి నుంచి శక్తిని తీసుకుంటున్నావు. నీ వయసు స్థిరం వల్ల పెరగలేదు, ఆ మాయా శక్తితోటే నీ వయసు పెరగకుండా ఉంది కదా అంటుంది. ఆ మాటలు విన్న అండ్రిఫ్ కి పిచ్చ కోపం వస్తుంది. నా గురించి నిజం తెలుసుకున్న ఎవ్వరు ప్రాణాలతో ఉండకూడదు అంటాడు. భయంతో బాబా యాగా యాండీ అక్కడి నుంచి పారిపోయి బయటికి వస్తారు. బయటికి వస్తూ ఫినిష్ ని ఆ రాజకుమారిని కూడా విడిపిస్తారు. ఇప్పుడు వీళ్ళకి నిజం తెలిసిపోయింది కాబట్టి ఫినిష్ వాళ్ళకి కూడా చెప్తారు. అప్పుడే అండ్రిఫ్ వాళ్ళ ముందుకి రాగానే రాజకుమారి వాడిని గుర్తుపడుతుంది. వీడి గురించి నాకు ముందు నుంచే తెలుసు, చాలా కాలం నుంచే నన్ను పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు అంటుంది. కానీ అండ్రిఫ్ మొత్తం తన రోబోట్స్ ని వాళ్ళ చుట్టూ తీసుకువచ్చి వాళ్ళని బంధిస్తాడు. అలా తన మిషన్ ని స్టార్ట్ చేసి రాజకుమారి లోపల ఉన్న ఆ శక్తిని కూడా లాగేసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఫినిష్ రాజకుమారికి హెల్ప్ చేయాలనుకుంటాడు, కాకపోతే తనని కట్టేసి ఉంచారు కాబట్టి తను హెల్ప్ చేయలేకపోతాడు. అయినా చాలా కష్టపడి తన దగ్గర వరకు వెళ్లి రాజకుమారి చెయ్యి పట్టుకోగానే తను మాన్స్టర్ లా మారి గొలుసుల్ని తెంపుకొని అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతుంది. ఫినిష్ ఇంకా బాబా యాగా కూడా అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటారు. అండ్రిఫ్ తన మనుషుని వాళ్ళ వెనక పంపిస్తాడు. కానీ బాబా యాగా తన మాయా శక్తిని వాడి కర్బూజ గింజల్ని పెద్ద పల్లలా చేసి వాళ్ళ మీద అటాక్ చేస్తుంది. వెంటనే అండ్రిఫ్ వాళ్ళని పట్టుకోవడం కోసం తన దగ్గర ఉన్న పెద్ద తాబేల్ రోబోట్ ని స్టార్ట్ చేస్తాడు. అప్పుడే అండి అంటాడు, మన దగ్గర చాలా కెమికల్స్ ఉన్నాయి, వాటిని వాడదాము అని. కానీ అండ్రిఫ్ తన మాట వినకుండా ఆ తాబేల్ ని బయటికి తీసుకువచ్చి లోపల నుంచి ఫినిష్ వాళ్ళని పట్టుకోవడం కోసం ముందుకు వస్తూ ఉంటాడు. ఆ పెద్ద తాబేల్ ని చూసి ఫినిష్ బాబా యాగతో అంటాడు, దాని దృష్టిని నువ్వు మళ్లించి పక్కకు తీసుకువెళ్ళు, నేను దాన్ని తిరిగేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఈ పెద్ద తాబేల్ ఒక్కసారి తిరగబడిందంటే మళ్ళీ పైకి రావడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది, అందుకే దాన్ని తిరగేస్తాను అంటాడు. కానీ అప్పుడే ఆ తాబేల్ లోపల నుంచి మిషన్ బయటికి వచ్చి బాబా యాగలో ఉన్న పవర్ ని కూడా లోపలికి లాగేసుకుంటూ ఉంటుంది. దానివల్ల బాబా యాగా ముసల్ దానిలా కనిపిస్తుంది. అప్పుడే ఫినిష్ కి చాలా కోపం వస్తుంది. అలా ఆ తాబేల్ పైకి వస్తాడు. కానీ అండ్రిఫ్ కోపంగా తాబేల్ చెయ్యిని పైకి తీసి ఫినిష్ పై అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు, తనని కింద పడేద్దామని. తననైతే కింద పడేయలేదు, కానీ తన కళ్ళ జోడు కింద పడిపోతుంది. దానివల్ల ఫినిష్ కి కళ్ళు కనిపించవు. కింద ఉన్న బాబా యాగా ఎలా దాని నుంచి తప్పించుకోవాలో అన్ని చెబుతూ ఉంటుంది. అప్పుడే మాన్స్టర్ గా మారిన రాజకుమారి తాబేల్ పై అటాక్ చేసి అండ్రిఫ్ ముందుకి రాగానే అండ్రిఫ్ చాలా భయపడతాడు. అదే టైంలో ఫినిష్ తాడు ద్వారా ఆ తాబేల్ ని తిరిగేస్తాడు. దాని లోపల ఉన్న అద్భుతమైన శక్తులు ఉన్న కెమికల్స్ మొత్తం కింద పడిపోతాయి. అప్పుడే అండ్రిఫ్ తన రెక్కల్ని ఓపెన్ చేసి అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ రెక్కలు పనిచేయవు. దాంతో కింద ఉన్న ఆ కెమికల్ లోనే పడి తను చనిపోతాడు. ఫినిష్ కూడా అక్కడే కింద పడి స్లో కోల్పోయి ఉంటాడు. అప్పుడే రాజకుమారి తన దగ్గరికి వచ్చి చాలా బాధపడుతుంది. తను
చనిపోయాడేమో అని. ఇప్పుడు రాజకుమారి తనని చాలా ఇష్టపడుతుంది. అలా కళ్ళలోంచి తన కన్నీళ్లు ఫినిష్ కళ్ళలో పడగానే తనకి చూపు తిరిగి వస్తుంది. అలా మెలకువ కూడా రాగానే ఫినిష్ చాలా సంతోషంగా అలాగే పెదరాయిడ్లా శబ్దం కూడా చేస్తాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకుమారిని వదిలి వెళ్ళను అని. కానీ రాజకుమారి మాత్రం నాకు ఉన్న శాపం కారణంగా నేను నీతో ఉండలేనని చెప్పి వెళ్ళిపోతుంది. ఇక చేసేదేం లేక ఫినిష్ బాబా యాగా వాళ్ళు తిరిగి వాళ్ళ ఊరికి వచ్చేస్తారు. తను తిరిగి వచ్చినా సరే రాజకుమారి గురించి ఆలోచిస్తూ చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక్కడ బాబా యాగా మళ్ళీ తను వయసులోకి రావడానికి ఏదైనా ఆధారం ఉంటుందేమో అని అంతా వెతుకుతూ ఉంటుంది. అప్పుడే తనకి రాజకుమారి శాపం పోగొట్టడానికి మార్గం తెలుస్తుంది. వెంటనే ఈ విషయం ఫినిష్ దగ్గరికి వెళ్లి చెప్తుంది. తనకి ఈ శాపాన్ని కావాలనే ఇచ్చారు, రాజకుమారి తప్పు దాంట్లో ఏమీ లేదు అంటుంది. ఇప్పుడు ఫినిష్ తర్వాత కర్తవ్యం ఏంటంటే రాజకుమారిని ఆ శాపం నుంచి విడిపించి తన సొంతం చేసుకోవాలి. ఇక తర్వాత పాటలో అది చూపిస్తారేమో. ఇప్పటి వరకు అయితే ఫస్ట్ పార్ట్ మాత్రమే వచ్చింది. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.